పార్టీ మా పుట్టుకనే ఈ పార్టీలో జరిగింది, ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీలో. 1975 నుంచి 80 వరకు ఆ రోజుల్లో వెంకయ్య నాయుడు, ఇంద్రసేనారెడ్డి సోదరుడు, ఇంకా చాలామంది అప్పటి తరం నాయకులందరితోటి కలిసి ఉద్యమాలు చేసినాం. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనసంఘ్, ఈ కార్యక్రమాల కోసం రాత్రి భవన్లు కృషి చేసినాం. ఆ తర్వాత నేను బీసీ ఉద్యమాలతోటి అందులో బిజీ ఉండిపోయాను. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పిలిచి నా బీసీ ఉద్యమాన్ని గౌరవించారు. నన్ను, నాతో పాటు బీసీల యొక్క అభివృద్ధిని చిత్తశుద్ధితోటి, అంకితభావంతో గ్రహించి నిజమైన నాయకులను బీజేపీ ఎప్పుడూ అభినందిస్తుంది, ప్రోత్సహిస్తుంది. అందుకు నేనే తార్కాణం. రెండవది, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక యోగి, బీసీ వర్గానికి. ఆయన బీసీ కాదని కొందరు వాళ్ళు చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఒరిజినల్ బీసీ జాబితాలో ఉండేటోళ్ళ దాంట్లో 2 రకాలు ఉంటారు. ఈయన చేతి వృత్తులకు చెందినటువంటి వాడు, కులవృత్తి, గాంధ కులం, పైగా బీసీల పట్ల అంకితభావం ఉన్నటువంటి నాయకుడు. ఎప్పుడు కలిసిన కృష్ణయ్యజీ ఆగబ్బడో ఫైట్ కరో అంటాడు. అంత అంకితభావం ఉన్నటువంటి వ్యవస్థ లోపల హక్కుల కోసం మీరు పోరాడండి, నా మద్దతు ఎప్పుడు ఉంటుందని వెన్నుదట్టి రేపెట్టటువంటి గొప్ప నాయకుడు మోడీ. ప్రపంచంలోనే మోడీది ఈరోజు భారతదేశం యొక్క గుర్తింపు ఎప్పుడు వచ్చింది? మోడీ ప్రధాని అయిన తర్వాత భారతదేశం అగ్రదేశం వైపు పరిగెడుతున్నది. ఈరోజు ప్రపంచ దేశాల్లో మోడీజీకి ఏ విధంగా నిరాజనం పలుకుతున్నారు. అమెరికాలో చూసాం, ప్రపంచంలో ఏ దేశంకి పోయినా మోడీజీకి నిరాజనం పలుకుతున్నారు, అడుగున స్వాగతం పలుకుతున్నారు. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలు దాటి వెళుతుంది. ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికాకి వెళ్ళి గోధుమలు, ఇంకో దేశంకి వెళ్ళి ఇంకో ఆహార వస్తువులతోటి ఆకలి చావులు తెచ్చిన దేశం కూడా పేరుండేది, అతిపేద దేశం ఉండేది. అటువంటిది ఈరోజు భారతదేశం ఇతర దేశాలకు సాయం చేసే దిశగా తీసుకుపోయినటువంటి ఘనత నరేంద్ర మోడీది. కాబట్టి అంతేకాదు, రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించాలి, ప్రాచుర్యం చేయాలి. రాజకీయాలంటే సంఘసేవ, రాజకీయాలంటే నిష్కామ కర్మ, ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజాన్ని అభివృద్ధి చేయాలి. సర్వే జన సుఖినో భవంతు అనేది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం. అంటే ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని. భారతీయ సంస్కృతిలో ఆరోగ్యము, ఆనందం ఉన్నాయి 2. కాబట్టి అంత గొప్ప భారతీయ సంస్కృతికి పునర్వైభవాన్ని తీసుకురావడానికి మోడీ గారు, అమిత్ షా గారు, ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్తలందరూ కూడా భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా, ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దాలని గొప్ప ఆశయంతో ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి, ప్రతి ఒక్కరు పేదరికం నుంచి విముక్తి కావాలి, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈ నినాదంతో దూసుకుపోతున్నాడు. బీజేపీ పార్టీ బీసీల పార్టీగా మారిపోయింది. బీసీలకే నాయకత్వాన్ని ఇచ్చారు, మోడీజీకి నాయకత్వాన్ని ఇచ్చారు, ఉపరాష్ట్రపతిని బీసీలకు ఇచ్చారు, ఒక ట్రైబల్ లేడీని రాష్ట్రపతి చేశారు. ఏ పార్టీ అయినా 76 ఏళ్ళల్లో ఏ పార్టీ అయినా చేసిందా ప్రధానమంత్రిని? బీసీల యొక్క ఆశయం ఏమిటి? మనం అందరం ఉద్యమాలల్లో ఈ దేశానికి బీసీ ప్రధాని కావాలని కోరుకున్నాం, ఉద్యమాలు చేసినాం, ఢిల్లీలో ధర్నాలు చేసినాం, వేలాది మందిని తీసుకుపోయి పార్లమెంటును ముట్టడించినాం. గతంలో అనేక ఉద్యమాలు చేసినాం, కానీ ఎవ్వరూ స్పందించలేకపోయారు. బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రిని చేసిందంటే వాళ్ళ కులము, వర్గం, పేద వర్గాల నుంచి వచ్చాడు, పేద కులం నుంచి వచ్చాడు. కాబట్టి మోడీ యొక్క నిజాయితీపరుడు, నిస్వార్థపరుడు, ఒక యోగి, ఒక ఆస్తి లేదు, కుటుంబం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, మొత్తం భారతదేశ ప్రజలైన ఆస్తి అనేటటువంటి గొప్ప యోగి మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి కావడము భారతదేశం యొక్క అదృష్టం. అట్లాంటి మోడీ నాయకత్వంలో దేశమంతటా మోడీ హవా నడుస్తుంది. తెలంగాణలో కూడా వచ్చే రాజ్యం బీజేపీదే. కాబట్టి తప్పనిసరిగా ఈ పట్టభద్ర నియోజకవర్గం, టీచర్ల నియోజకవర్గం ఎన్నికల లోపల మన బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ పార్టీ శకం మీరు చూసి